హాయ్ అండి, ఇప్పుడు మనం గోకరకాయ ఎగ్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా గోకరకాయలన్నీ ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికినాక గోకరకాయల్ని మనం వంపుకోవాలి. వంపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాలి. కొంచెం మెత్తగా పట్టుకుంటే బాగుంటుంది మనకి. మిక్సీ పట్టుకొని ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టాలి. తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేయాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి అవి మనం ముందు కోసుకున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకోవాలి. అవి మంచిగా కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చినాక అందులో మనం ఒక 2 స్పూన్స్ అల్లం వేసుకోవాలి. అల్లంని కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అట్లా నీట్గా కలుపుకొని గోకరకాయలు ఇందులో వేసుకోవాలి. గోకరకాయలు కూడా మంచిగా కలుపుకోవాలి. బాగా ఆయిల్లో ఉడకాలన్నమాట గోకరకాయలు. మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం దానిపైన మూత పెట్టాలి. మూత పెట్టి కొంచెం వాటర్ పోస్తే కర్రీ అనేది మాడదు. ఆయిల్లో కొంచెం ఉడకాలి. గోకరకాయలు చిన్నగా పెట్టుకోవాలి, లేకపోతే కింద మాడిపోతుంది. పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసి చూసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. తర్వాత కారం వేయాలి. కారం వేసిన తర్వాత కలుపుకొని ఉప్పు వేయాలి. నేను ఉడకబెట్టేటప్పుడు వేసిన వాటికి మళ్ళీ వేయలేదు. మీరు వేసుకోండి, ఉప్పు పడుతుంది. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో ఎగ్ వేసుకోవాలి. నేను ఒక 3 ఎగ్స్ వేసుకున్నా. చాలా బాగుంటుందండి. ఎగ్ గోకరకాయ చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. అందులో చారు ఉంటే ఇంకా బాగుంటుంది. చారు కూడా వేసుకోవాలి మనం. చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఎగ్స్ ఇలా ఉడుకుతున్నాయి. ఎగ్స్ ఉడికినాక మనం తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క వేరువేరుగా తిప్పుకోవాలి. తిప్పుకొని కొద్దిసేపు ఉంచాలి. ఉంచిన తర్వాత మన ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. చాలా బాగుందండి.